పార్టిసిపేట్ చేసే వంట ఏంటో చూద్దాం. సో ప్రియా రెడీయా? రెడీ. మీరేం చేస్తారు వంట? తను స్వీట్ చేసింది కాబట్టి నేను పులావ్ చేస్తాను. పులావ్. ఏం పులావ్? మెంతి పులావ్. ఓకే ఓకే, మరి మెంతి పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మెంతి పులావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర 1 కప్పు, బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. అంతా డైరెక్ట్ గా మనం కుక్కర్ లో కుక్ చేసేసుకోవటమే కదా. ముందు ఆయిల్ పోసుకోండి. తర్వాత హోల్ గరం మసాలా, ఇందులో షాజీరా, చెక్క, లవంగ, ఇలాచి. తర్వాత బిర్యానీ ఆకు వేసుకోండి. కొంచెం వేగితే ఆ ఫ్లేవర్ ఆయిల్కి వచ్చేస్తుంది కదా. దెన్ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. దాని తర్వాత పచ్చిమిర్చి. మనకు మొత్తం కారం అంతా కూడా పచ్చిమిర్చి కాబట్టి చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. ఓకే, తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇది జస్ట్ అంటే వేగడానికి వేసారా? అంతే, వేగడానికి. ఓకే, సో ఫైనల్ గా మళ్ళీ తర్వాత యాడ్ కొంచెం చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అది కొంచెం వేగుతున్నప్పుడు మెంతి కూర వేసుకోవాలండి. సో మనకి మెంతి ఫ్లేవర్ అంటే ఇక్కడ మెంతి కూర వేసుకుంటున్నాం అన్నమాట. ఓకే, జనరల్ గా వెజ్ పులావ్ కానీ ఇట్లాంటివి ఏమైనా చేసుకుంటే మనకి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి, అంటే అన్ని రకాల వెజిటేబుల్స్ అంతా కదా. సో ఇలా ఏదన్నా ఒక ఫ్లేవర్ తో చేసుకునేటప్పుడు మనకి రైస్ ఐటమ్ కూడా చాలా ఫాస్ట్ గానే అయిపోతుంది. అవును, ఓన్లీ మెంతి ఫ్లేవర్ కాబట్టి మనం ఇలాగే పుదీనా ఫ్లేవర్ తోటి కూడా చేసుకోవచ్చు. ఇందులోనే గరం మసాలా. ఓకే, సో గరం మసాలా. అవునండి. ఓకే, దాని తర్వాత వాటర్ పోసుకోవాలి. నాకు ఈ సరిపడా వాటర్ పోసుకోవాలి. సరిపోతుంది. ఓకే, ఇందాక ఉప్పు కొంచెం వేసుకున్నాం కదండి, ఇంకొంచెం సరి చూసి వేసుకోవాలన్నమాట. ఓకే, దాని తర్వాత డైరెక్ట్గా రైస్ వేసేసుకోవాలి. అంతే, మూత పెట్టేసుకోవాలి. ఓకే, సో పులావ్ కాబట్టి మనకి బాస్మతి రైస్ తో కుక్ చేసుకున్నా నార్మల్ రైస్ తో కుక్ చేసుకున్నా కూడా ఇంగ్రీడియంట్స్ టేస్ట్ అనేది మనకి బానే ఉంటుంది కదా. నైస్. సో మీ ఇద్దరికి ఇంతకి బాగా వంటలు వచ్చా? బాగా కాదు కానీ వంట చేస్తుంటారా? ఎందుకంటే ఆఫీస్కి వెళ్తూ హాలిడేస్ లోనే కదా కుదురుతుంది. నైస్. సో ఇప్పుడు ఇది మనకి ఒక 3-4 విజిల్స్ వస్తే చాలు కదా. నార్మల్ రైస్ కుక్ చేసుకున్నాక చేసేస్తాం. ఓకే ప్రియా, చూద్దామా? ఓకేనండి. ఓకే, సో ఇంకా అయిపోయినట్టే కదా ఇది మనకి? అయిపోయిందండి. అయిపోయిందండి. దీని మీద చివరిగా కొత్తిమీర చల్లేసుకుంటాం. రెడీ అండి, మెంతి పులావ్. నైస్. ఓకే, మరి వేడివేడిగా మెంతి పులావ్ కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు మెంతి పులావ్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మెంతి పులావ్ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం నానబెట్టి ఉంచాలి. కుక్కర్లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో మెంతికూర వేసి వేగనివ్వాలి. తర్వాత గరం మసాలా వేసి తగినన్ని నీళ్లు పోసి ఉప్పు, నానబెట్టిన బియ్యం వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మెంతి పులావ్ రెడీ.